శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునకు సాధన చేసుకునే విధానమును బోధించి అందరికీ ప్రత్యేకంగా ఆ శ్రేయ మార్గం తప్పిన వారికి కూడాను ఈ కర్మ విపాకము ఒక జన్మ నుండి ఇంకో జన్మకు ఏ విధముగా వచ్చునో వివరించి వాటికి కారణమగు ఈ విషయ వాంఛలను తగ్గించుకొనవలనని బోధించి ఆ పరాభక్తులు సహనముతో వాటిని ఎలా ఓర్చుకుని జీవితం గడుపుదురో వివరించి చివరికి ఆత్మానం ఉద్ధరేత్, శ్రేయస్సు కోరువాడు స్వబుద్ధితో భగవానుని శరణుజొచ్చి తనను తాను రక్షించుకొనవలను అని చెప్పిన మీదట ఉద్ధవుడు తను ఏ విధముగా ఆ జ్ఞాన సిద్ధిని పొందగలను అని ఆ సహనశీలత్వము భక్తులకు పండితులకు కూడా వీలు కాదే, అనగా తనపోటి వారికి ఎలా వీలవుతుంది అను సందేహము వచ్చినది. దీనిని పరీక్షిత్ మహారాజునకు బోధిస్తున్నటువంటి సుఖమహర్షి సయేవం ఆశంసిత ఉద్ధవేన భాగవత ముఖ్యేన దాశార్హ ముఖ్యః సభాజయన్ భృత్యువచః ముకుందః తం ఆవభాషే శ్రవణీయ వీర్యః. యాదవ శ్రేష్ఠుడు పుణ్యశ్లోకుడు అగు శ్రీకృష్ణుని భక్త ప్రవరుడగు ఉద్ధవుడు ఇట్లు ప్రార్థింపగా వాని ప్రశ్నను ప్రశంసించుచు ఆ కృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. బార్హస్పత్య సవై నా అత్ర సాధుర్వై తుర్జనేరితైః దురుక్తైః భిన్నం ఆత్మానం యః సమాధాతుం ఈశ్వరః. ఓ బృహస్పతికి శిష్యుడవగు ఉద్ధవా, దుర్జనుల దుష్ట వాక్కులను వినుట వలన కలత చెందిన మనస్సును శాంతపరుచుకును సాధుపురుషుడు ఎవ్వడును ఈ లోకమున లేడనియే చెప్పవచ్చును. న తథా తప్యతే విద్ధః పుమాన్ బాణైః సుమర్మగైః యథా తుదంతి మర్మస్థాః అసతాం పురుషేషవః కథయంతి మహత్పుణ్యం ఇతిహాసం ఇహ ఉద్ధవా తమహం వర్ణయిష్యామి నిబోధ సుసమాహితః. అసాధువుల అనగా సాధువులు కాని వారి యొక్క పరుష వాక్కులు అనెడు బాణములు మర్మ భేదకములై పురుషుని బాధించున్నట్లు మర్మభేదమగు బాణములు కూడా బాధింపవు. ఓ ఉద్ధవా, ఈ విషయమున పెద్దలు మహాపుణ్యజనకమగు ఒక ఇతిహాసమును చెప్పుదురు, దానిని చెప్పెదను, శ్రద్ధగా వినుము. కేనచిద్ భిక్షునా గీతం పరిభూతేన దుర్జనైః స్మరతా ధృతియుక్తేన విపాకం నిజకర్మణాం. ఒకానొక భిక్షుకుడు దుర్జనులచే అవమానితుడై ధైర్యమును వహించి అది తన పూర్వ కర్మ ఫలము అని భావించి ఇట్లు గానము చేసెను. దీనిని భాగవత ఉద్ధవ గీతలో అంతర్గతమైన భిక్షుగీత అందురు. అవంతిషు ద్విజః కశ్చిదాసీదాఢ్యతమః శ్రియా వార్తావృత్తిః కదర్యస్తు కామీ లుబ్ధ అతికోపనః జ్ఞాతయః అతిధయః తస్య వాక్మాత్రేణ అపి న అర్చితాః శూన్య అవసథ ఆత్మా అపి కాలే కామైః అనర్చితః. మాలవ దేశమున ఐశ్వర్యవంతుడు, కృషి వాణిజ్య ఆది వ్యాపారశీలుడు, కాముకుడు, లుబ్ధుడు, అతి కోప స్వభావుడు, కదర్యుడు అనగా దారాపుత్రులను బాధించు స్వభావం కలవాడు అగు ఒకానొక విప్రుడు ఉండెను. అతడెప్పుడునూ జ్ఞాతులను అతిథులను వాక్కులతో కూడా తృప్తిపరచలేదు. అతడు ధర్మ కర్మహీనమైన గృహమున నివసించుచు స్వదేహమునకు కూడా అభిలషితములగు పదార్థముల ద్వారా ఎప్పుడునూ తృప్తిని కలుగచేయలేదు. దుశ్శీలస్య కదర్యస్య దృహ్యంతే పుత్రబాంధవాః దారా దుహితరో భృత్యా
విషణ్ణా న ఆచరన్ ప్రియం. తస్య ఏవం యక్షవిత్తస్య చ్యుతస్య ఉభయలోకతః ధర్మకామవిహీనస్య చుక్రుదుః పంచభాగినః. పుత్రులు బంధువులు దుశ్శీలుడు కదర్యుడు అగు వానికి ద్రోహము చేయుచున్నారు. భార్య కూతుండ్రు సేవకులు దుఃఖితులై వానికెప్పుడును ప్రియమును కలుగజేసేటి వారు కారు. ఇట్లు యక్షుని వలె ధనరక్షణశీలుడు ధర్మకామ విహీనుడు ఉభయలోక భ్రష్టుడు అగు ఆ విప్రునిపై పంచయజ్ఞ భాగులగు దేవతలు క్రుద్ధులైరి. తదవధ్యాన విస్రహ త పుణ్యస్కంధస్య భూరిద అర్ధో అపి అగచ్చన్ నిధనం బాహ్వ ఆయాస పరిశ్రమః. జ్ఞాతయః జగృహుః కించిత్ కించిత్ తస్య వ ఉద్ధవ దైవతః కాలతః కించిత్ బ్రహ్మబంధోః నృపార్థివాత్. ఓ అధిక దానశీలుడవగు ఉద్ధవ, ఇట్లే దేవతలను ఆదరింపకపోవుట వలన వాని పుణ్యభాగము క్షీణమయ్యను. బహుపరిశ్రమ వలన ప్రయత్నముల వలన లభించిన అర్థము కూడా నష్టమైనది. ఉద్ధవ, ఆ బ్రాహ్మణ అధముని ధనములో కొంత భాగమును వారి జ్ఞాతులు హరించిరి, కొంత భాగమును దొంగలు హరించిరి, కొంత భాగము దైవ వశము వలన, కొంత భాగము కాలవశము వలన నష్టమైనది, కొంత భాగము రాజుల చేత దస్యుల చేత అపహృతమైనది. స ఏవం ద్రవిణే నష్టే ధర్మకామ వివర్జితః ఉపేక్షితశ్చ స్వజనైశ్చింతామాపదురత్యయాం. తస్య ఏవం ధ్యాయతో దీర్ఘం నష్టరాయః తపస్వినః ఖిద్యతో బాష్పకంఠస్య నిర్వేదః సుమహానభూత్. ఇట్లు సమస్త ధనము నష్టము కాగా ధర్మ కామ వర్జితుడగు ఆ విప్రుడు స్వజనముచే ఉపేక్షితుడై దుస్తరమగు విచారమున నిమగ్నుడయ్యను. ధన నాశనముచే సంతప్తుడు, దీర్ఘచింతామగ్నుడు, క్లిష్టుడు, బాష్పకంఠుడు, ఖేదపరాయణుడు అగు ఆ బ్రాహ్మణునకు గొప్ప వైరాగ్యము కలిగెను. సచ అహేదం అహో కష్టం వృధా ఆత్మా మే అనుతాపితః న ధర్మాయ న కామాయ యస్య అర్థాయ స ఈదృశః ప్రాయేణార్థాః కదర్యాణాం న సుఖాయ కదాచన ఇహ చ ఆత్మోపతాపాయ మృతస్య నరకాయ చ. యశో యశస్వినాం శుద్ధం శ్లాఘ్యాయే గుణినాం గుణాః లోభః స్వల్పోऽపి తాన్ హంతి స్విత్రో రూపమివేప్సితం. అంతా ఆ బ్రాహ్మణుడు ఇట్లు తలచెను. అహో, ఎంతయో కష్టపడి సంపాదించిన ధనము ధర్మమునకు కామ ఉపభోగమునకు కాక వ్యర్థముగా వ్యయము అయినది కదా. ఈ శరీరమును వ్యర్థముగా కష్టముల పాల్చేసి తిని, ఈ కష్టము ఎంత దుస్సహమైనది. తరచుగా కృపణుల సంపదలు ఎప్పుడునూ సుఖప్రదములు కావు. అంతేకాక ఈ సంపదలు ఇహలోకమున కష్టములకు, పరలోకమున నరకమునకు కారణములగును. ఏ విధముగా అయితే అల్పమైనను శ్వేత కుష్టు సుందర రూపమును నాశనము చేయునో, అట్లే లోభగుణము అల్పమైనను ఆ కీర్తివంతుల నిర్మలమైన కీర్తిని, గుణవంతుల సద్గుణములను నాశనము చేయును. అర్ధస్య సాధనే సిద్ధే ఉత్కర్షే రక్షణే వ్యయే నాశోపభోగ ఆయాసస్త్రా సంస్థిత భ్రమో నృణాం. స్థేయం హింసా అనృతం దంభః కామః క్రోధః స్మయో మదః భేదో వైరమవిశ్వాసః సంస్పర్ధా వ్యసనాని చ. ఏతే పంచదశ అనర్థా హి అర్ధమూలా మతా నృణాం. తస్మాదనర్థమర్థాఖ్యం శ్రేయో అర్థి దూరతః త్యజేత్. ధనమును సంపాదించుట యందును, సంపాదించిన దాన్ని వృద్ధిపరచుట యందును, రక్షించుట యందును, వ్యయము చేయుట యందును, నాశనమునందును
అనుభవించుటయందును మానవులకు పరిశ్రమ, భయము, చింత, భ్రమ ఎదురగుచుండును. చౌర్యము, హింస, అసత్యము, దంభము, కామము, క్రోధము, విస్మయము, గర్వము, భేదబుద్ధి, వైరము, అవిశ్వాసము, స్పర్ధ, స్త్రీ, జూదము, మద్యము ఆది వ్యసనములు అను ఈ 15 విధముల అగు అనర్థములు మానవులకు ధనము వలన కలుగుచుండును. అందువలన కళ్యాణ కామకుడగు వ్యక్తి అర్ధరూపములగు ఈ అనర్థములను దూరముగానే విడువవలెను. భిద్యంతే భ్రాతరః దారాః పితరః సుహృదః స్తథా ఏకా స్నిగ్ధాః కాకిణినా సద్యః సర్వే అరయః కృతాః అర్ధేన అల్పీయసా హి ఏతే సంరబ్ధా దీప్తమన్యవః త్యజంతి ఆసు స్పృధో ఘ్నంతి సహసః ఉత్సృజ్య సౌహృదం. అతి అల్ప పరిణామము గల అర్థము వలన సోదరులు, భార్యలు, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు వెంటనే శత్రువులు అగుదురు. దానితో పాటు శత్రుత్వము ఏర్పడును. వీరు అతి సామాన్యమగు అర్థము వలన క్షుబ్ధులు, క్రుద్ధులు అయి శీఘ్రముగా సోదరులు మున్నగు వారిని త్యజించురు. అనంతరము స్పర్ధతో సౌహార్దమును వదలి చివరకు వారిని సంహరింతురు. లబ్ధ్వా జన్మ అమర ప్రాఢ్యం మానుష్యం తద్విజాగ్రయతాం తదనాదృత్య ఏ స్వార్థం ఘ్నంతి యాంతి అశుభాం గతిం. స్వర్గ అపవర్గయోర్ద్వారం ప్రాప్య లోకమిమం పుమాన్ ద్రవిణేకో అనుషజ్యేత మర్త్యో అనర్ధస్య ధామని. దేవతలచే ప్రార్థింపదగు మానవ జన్మను, అందులో బ్రాహ్మణత్వమును పొందియు దానిని ఆదరింపక ఆత్మహితమును నాశనము చేసుకుని వారు అశుభగతిని పొందుదురు. స్వర్గ మోక్షములకు ద్వారమగు మానవ దేహమును పొంది అనర్థములకు ఆశ్రయమగు అర్థమునందు మరణధర్మశీలుడు అగు అనగా మనిషి అయిన వాడు ఏ వ్యక్తి అటువంటి అనర్థములకు ఆసక్తుడగును? దేవ ఋషి పితృభూతాని జ్ఞాతీన్ బంధుశ్చ భాగినః అసంవిభజ్య చ ఆత్మానం యక్ష విత్తః పతత్యథః వ్యర్థయార్థే హయా విత్తం ప్రమత్తస్య వయోబలం కుశలాయేన సిద్ధ్యంతి జరటః కిం ను సాధయే. కస్మాత్ సంక్లిశ్యతే విద్వాన్ వ్యర్థయార్థే హయా సకృత్ కస్యచిత్ మాయయా నూనం లోకః అయం సువిమోహితః. కిం ధనైః ధనదైః వా కిం కామైః వా కామదైరుతా మృత్యునా గ్రస్యమానస్య కర్మభిర్వోత జన్మదైః. యక్షుని వలె ధనరక్షకుడు అగు వ్యక్తి దేవతలను, ఋషులను, పితరులను, ప్రాణులను, జ్ఞాతులను, బంధువులను, దాయభాగులను వారి భాగముల వారికిచ్చి సంతుష్టపరచక తాను సుఖింపక ఉన్నవాడు అతఃపతితుడు అగును. వివేకవంతులకు పురుషులు అర్ధాదులచే సిద్ధిని పొందుచున్నారు. వ్యర్థమగు ధనార్జన వ్యాపారముచే ప్రమత్తుడనై నేను నా ధనమును, వయస్సును, బలమును పోగొట్టుకుంటుని. ఇప్పుడు వార్ధక్యమున ఇంకేమి సాధింపగలను? ఏ కారణము వలన విద్వాంసుడు వ్యర్థమగు అర్ధ ఉపార్జన వ్యాపారముచే పీడితుడు అగుచున్నాడు? ఏదో ఒకానొక వ్యక్తి మాయచే ఈ లోకము మోహితమగుచున్నదనుట నిశ్చయము. మృత్యువుచే కబళితుడగు జీవునకు ధనము వలన, ధనమునిచ్చు వస్తువు వలన, భోగ వాసనల వలన, భోగములను కలిగించు వస్తువుల వలన ఏమి లాభము కలుగును? అటువంటి జన్మమును ఇచ్చు కర్మలు ఏమి చేయగలవు? నూనం మే భగవాన్ స్తుష్టః సర్వదేవమయో హరిః ఏన నీతో దశామేతాం నిర్వేదశ్చాత్మనః ప్లవః సో అహం కాలావశేషేణ శోషయిష్యే అంగమాత్మనః అప్రమత్తో అఖిల స్వార్థే యది స్యాత్ సిద్ధ ఆత్మని తత్ర మామనుమోదేరన్ దేవాస్త్రీ భువనేశ్వరాః ముహూర్తేన బ్రహ్మలోకం ఖట్వాంగః
సమసాధయత్. ఎవరి కృప వలన నాకీ ధనహీన దశ సంప్రాప్తమైనదో, ఎవరి వలన నాకు సంసార సముద్రమును దాటుటకు తగిన నౌకా స్వరూపమగు వైరాగ్యము సంభవించినదో, అట్టి సర్వదేవమయుడగు శ్రీహరి నాకు ప్రసన్నుడైనాడు. ఇది నిశ్చయము. ఆయుష్షు ఇంకనూ మిగిలి ఉన్నచో నేను ధర్మాది సాధనములయందు అప్రమత్తుడనై ఆత్మ సంతుష్టుడనై తపస్సుచే శరీరమును శుష్కింపజేసుకొందును. ఈ విషయమున త్రిలోకాధిపతులకు దేవతలు నాపై అనుగ్రహము చూపుదురుగాక. వారి దయవలన ఖట్వాంగరాజు క్షణకాలములోనే బ్రహ్మ వైకుంఠలోకమును పొందినాడు. అనగా ఇక్కడ అర్థము, అదే విధముగా నేను కూడా ఈ స్వల్పకాలంలోనే సిద్ధి పొందగలను అని ఆ బ్రాహ్మణుడు తలంచెనని శ్రీకృష్ణ భగవానుడు బోధించెను. ఇక్కడికి 11వ స్కందములోని 23వ అధ్యాయములో 30వ శ్లోకము పూర్తి అయినది. నమస్కారం.